మనం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని పరిశీలిస్తున్నాము. ఇప్పుడు 2022లో నిర్వహించబడిన టెట్ పేపర్ 2లోని ఇంగ్లీష్ విభాగంలోని 30 క్వశ్చన్స్ని ఇప్పుడు పరిశీలిద్దాం. క్వశ్చన్ నెంబర్ 61. Choose the part in a personal letter that contains the information or message. ఇన్ఫర్మేషన్ మెసేజ్ అందించే పర్సనల్ లెటర్లోని భాగం ఏది అనేది ప్రశ్న. గమనించండి. ఆప్షన్స్: హెడ్డింగ్, బాడీ ఆఫ్ ద లెటర్, అడ్రస్, గ్రీటింగ్. స్నేహితులకు, ఫ్యామిలీ మెంబర్స్కు రాసే లెటర్స్ని పర్సనల్ లెటర్స్ అంటారు. ఇక్కడ హెడ్డింగ్ అంటే ప్లేస్ అండ్ డేట్, ఇందులో ఇన్ఫర్మేషన్ ఏం అందించాం. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్, ఇందులో ఇన్ఫర్మేషన్ అందిస్తాం. ఓకే, మన క్వశ్చన్కి సమాధానం ఇదే. అడ్రస్ అంటే సూపర్స్క్రిప్షన్, ఇది ఎవరికి చేరాలో లెటరు వాళ్ళ అడ్రస్ రాస్తాం. గ్రీటింగ్ అంటే సాల్యుటేషన్, డియర్ రాజు, డియర్ కిరణ్ అంటాం కదా, ఆ విధంగా. సో మన సమాధానం బాడీ ఆఫ్ ద లెటర్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 62. డూ యూ నో షీనా? ద ప్యాసివ్ వాయిస్ ఆఫ్ దిస్ సెంటెన్స్ బిగిన్స్ విత్. ఇవ్వబడిన సెంటెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ క్రింద ఇచ్చిన ఆప్షన్స్తో దేనితో మొదలవుతుంది అనేది ప్రశ్న. ఆప్షన్స్ జాగ్రత్తగా గమనించండి. 4వ ఆప్షన్ వాసు షీనా అని ఉన్నది. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, మనకి ఇవ్వబడింది సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో 4వ ఆప్షన్తో మనకు సంబంధం లేదు, ఎందుకంటే వాయిస్లోకి మార్చినప్పుడు టెన్స్ మారదు. ఇప్పుడు ఇవ్వబడిన సెంటెన్స్కు ప్యాసివ్ వాయిస్ చూద్దాం. గమనించండి. ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చి హెల్పింగ్ వర్బ్ రాయాలి, తర్వాత V3 రాయాలి. అంటే సబ్జెక్ట్ పక్కన హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ప్రజెంట్ టెన్స్లో ఈజ్ లేదా ఆర్ మాత్రమే వస్తాయి. ఓకే, దాన్ని మళ్ళీ ఇంట్రాగేటివ్లోకి మారిస్తే ఈజ్ షీనా అవుతుంది. ఓకేనా. డూ, డజ్లు ప్యాసివ్ వాయిస్లో వాడం. మన సమాధానం ఈజ్ షీనా. ఇదే క్వశ్చన్ని మరోలా చెప్తాను, గమనించండి. ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ఉండాలి. సో మనకిచ్చిన వాటిలో బీ ఫామ్ 3, 4 ఆప్షన్స్లోనే ఉన్నాయి. ఈజ్, వాస్ ఇవ్వబడింది ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ షీనా అనేది మాత్రమే సరైన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 63. మై సిస్టర్ డాష్ 2 days ఆఫ్ స్కూల్ ఇన్ ఏ రో. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఆప్షన్స్ గమనించండి. హ్యాజ్ ఆఫెన్ మిస్డ్, హ్యాజ్ మిస్డ్ ఆఫెన్, ఆఫెన్ హ్యాజ్ మిస్డ్, మిస్డ్ హ్యాజ్ ఆఫెన్. ఇక్కడ ఇది పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించింది, ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇక్కడ 4వ ఆప్షన్ వర్డ్ ఆర్డర్ రాంగ్గా ఇవ్వబడింది. హ్యాజ్ మిస్డ్ అని ఉండాలి, మిస్డ్ హ్యాజ్ అని ఉంది. సో 4వ ఆప్షన్తో పని లేదు. 1, 2, 3 హ్యాజ్ మిస్డ్ అనే ఉన్నది. అయితే అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే సమ్ టైమ్స్, ఆల్వేస్, ఆఫెన్, ఇయర్లీ, మంత్లీ ఇలా ఉంటాయి కదా, వీటిని అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారు. హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ ఉన్న సెంటెన్స్లో అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేవి హెల్పింగ్ వర్బ్కు, మెయిన్ వర్బ్కు మధ్యలో రావాలి. ఓకేనా. ఇక్కడ హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్, మిస్డ్ అనే మెయిన్ వర్బ్కు మధ్యలో ఆఫెన్ వచ్చిన సందర్భం 1వది, హ్యాజ్ ఆఫెన్ మిస్డ్. ఇది సరైన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 64. చూస్ ద ఎక్స్ప్రెషన్ వి యూజ్ టు సే ఇన్ ఏ పొలైట్ మేనర్ టు ఆఫర్ సంథింగ్ టు సంబడి. అంటే పొలైట్గా మనం ఒక ఆఫర్ సూచించే ఎక్స్ప్రెషన్ ఏది అనేది ప్రశ్న. ఆప్షన్స్ గమనించండి. ఎస్ ప్లీజ్, ఇది మనం ఆఫర్ను యాక్సెప్ట్ చేస్తే అనాల్సింది, ఇది ఆఫర్ ఇవ్వడానికి కాదు. కెన్ యూ అనేది పొలైట్ రిక్వెస్ట్ లేదా అది ఎబిలిటీని సూచిస్తుంది. కెన్ యూ ఓపెన్ ద డోర్, డోర్ ఓపెన్ చేయగలవా అనేది. ఇది కూడా కాదు. వుడ్ యూ లైక్ టు, ఇది సరైన సమాధానం. వుడ్ యూ లైక్ టు అనేది ఆఫర్ను ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగిస్తాం. అంటే వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ, ఓ కప్పు టీ త్రాగుతారా అంటే నేను మీకు అందిస్తున్న ఆఫర్, ఇది సరైనది. యు ఆర్ వెల్కమ్, ఎవరైనా మనకు థ్యాంక్స్ చెప్పినప్పుడు మనం చెప్పాల్సింది యు ఆర్ వెల్కమ్. ఓకే, మన సమాధానం వుడ్ యూ లైక్ టు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 65. డాష్ ఫ్లూట్ అండ్ ద తబలా మేక్ ఏ వండర్ఫుల్ కాంబినేషన్. ఆప్షన్స్ గమనించండి. A,
అండ్ ద నో ఆర్టికల్ ఈజ్ రిక్వైర్డ్. గమనించండి, దాని డెఫినైట్ ఆర్టికల్ అంటాము. మౌంటైన్ రేంజెస్ ముందు, హోలీ స్క్రిప్చర్స్ ముందు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు, సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు దాన్ని ఉపయోగించాలి. ఇక్కడ ద ఫ్లూట్ అండ్ ద తబలా, ఇక్కడ తబలా అనేది కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ద వాడడం గమనించవచ్చు. ఓకే, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు ద ఉపయోగించాలి. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 66. ఎవ్రీవన్ అప్రిషియేటెడ్ ద మెజిషియన్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. గమనించండి, ఇచ్చింది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్లో ఉండాలి. మనకి ఇవ్వబడిన ఆప్షన్లో 3వ ఆప్షన్ చూడండి, కుడ్ దే అని ఉంది. ఇది పాజిటివ్లో ఉన్నది. పాజిటివ్ స్టేట్మెంట్కు పాజిటివ్ ట్యాగ్ రాకూడదు. 3వ ఆప్షన్తో మనకు అవసరం లేదు. 4వ దాంట్లో వాజంట్ ఇట్ అని ఉంది కదా, స్టేట్మెంట్లో వాస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటేనే ట్యాగ్లో వాస్ రావాలి. సో ఇది కూడా అవసరం లేదు. మనకు మిగిలినవి డిడింట్ దే, డోంట్ దే కదా. మనకిచ్చిన సెంటెన్స్లో అప్రిషియేటెడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్. సో డిడింట్ దే అని రావాలి. సంబడి, నోబడి, ఎవ్రీవన్, సమ్వన్ ఇలాంటి వాటికి ప్రొనౌన్ దే వస్తుంది. సో డిడింట్ దే అనేది సరైన సమాధానం. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 67. చూస్ ద వర్డ్ విత్ సఫిక్స్ దట్ డెనోట్స్ ఏ స్టేట్ ఆర్ ఏ కండిషన్. చూడండి, ఎండ్లెస్, ఇందులో లెస్ అనేది సఫిక్స్. లెస్ అంటే వితౌట్, ల్యాక్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది. వెయిట్రెస్, ఇందులో ఈఎస్ఎస్ అని ఉంది కదా, ఇది ఫెమినైన్ జెండర్ ఏర్పడడానికి ఉపయోగిస్తాము. జనరల్గా యాక్ట్రెస్, టైగ్రెస్ అంటాం కదా, ఆ విధంగా. ఇది కూడా అవసరం లేదు. క్రిటిసిజం, ఐఎస్ఎం, ఇజం అని ఉంది కదా, ఇది ఒక బిలీఫ్, ఒక సిద్ధాంతాన్ని సూచిస్తుంది. ఇది కూడా కాదు మన సమాధానం. అటెండెన్స్, ఇది సరైన సమాధానం. ఇందులో ఏఎన్సిఈ, యాన్స్ అనేది, అటెండెన్స్ అనేది ఒక స్టేట్ లేదా ఒక కండిషన్ని సూచిస్తుంది. ఇది సరైన సమాధానం. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 68. చూస్ ద కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ దీస్ వర్డ్స్. చూడండి, త్రో, థ్రస్ట్, త్రో, థ్రోన్ అన్నీ కూడా టీహెచ్ఆర్తోనే మొదలవ్వడం జరిగింది. అన్నిట్లో కూడా టీహెచ్ఆర్ఓ ఉన్నది. ఒక దాంట్లో థ్రస్ట్ టీహెచ్ఆర్యు ఉంది కదా, ఓ తర్వాత యు వస్తుంది కాబట్టి ఈ 3 పదాల తర్వాతనే థ్రస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇచ్చిన 4గిట్లో థ్రస్ట్ అనేది చివరి పదం అవుతుంది. అది ఆప్షన్ 2లో ఉన్నది. గమనించండి, థ్రస్ట్ చివరిలో ఉన్నది. మొదటి పదం ఏదో చూద్దాం. టీహెచ్ఆర్ఓ తర్వాత యుఎస్వి కాకుండా ఎన్ వస్తుంది. థ్రోన్, థ్రోన్ అనేది ఫస్ట్. సెకండ్ త్రూ, యూజిహెచ్, త్రో. రెండవ ఆప్షన్ సరైనది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 69. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. మనకు సెగ్రిగేషన్ అనే వర్డ్ ఇవ్వడం జరిగింది. స్పెల్లింగ్ SEGREGATION, సెగ్రిగేషన్. 1వ ఆప్షన్ గమనించండి, SEGRA అని ఉన్నది, అక్కడ ఈ ఉండాలి. 2వది గమనించండి, SEGREGATION, ఇది సరి అయినది. సెగ్రిగేషన్ అంటే విడదీయుట, వేరు చేయుట అని అర్థం. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 70. The short form of a word is indicated by a dash at the end. Choose the correct option that fits the blank. గమనించండి, కామా అనేది 2 పదాల మధ్య కానీ 2 క్లాజుల మధ్య కానీ లేదా చాలా పదాలు ఉన్నప్పుడు వాటి మధ్య ఉపయోగిస్తాం. ఫుల్ స్టాప్ అనేది సెంటెన్స్ చివర్లో లేదా అబ్రివేషన్లో ఉపయోగిస్తాం. సెమికోలన్ అనేది సమాన అర్థాన్ని సూచించే ఇండిపెండెంట్ క్లాజుల మధ్య ఉపయోగిస్తాం. కొలన్ అనేది ఒక కొటేషన్ కానీ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ను సూచించే సమయంలో ఉపయోగిస్తాం. ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏ వర్డ్ ఈజ్ ఇండికేటెడ్ బై ఏ డాష్ ఎట్ ద ఎండ్ అని ఇవ్వబడింది. మన సమాధానం ఫుల్ స్టాప్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 71. I determined to return to my own castle. Choose the synonym of the word castle. Castle అనే వర్డ్కు సినానిమ్ అడుగుతున్నారు. ఆప్షన్స్ గమనించండి. గార్డెన్,
మ్యాన్షన్, ఫీల్డ్స్, మెడో. ఇక్కడ క్యాజిల్ అంటే అర్థం కోట, భవనం అని అర్థం. మనకిచ్చిన 4 ఆప్షన్స్లో భవనం, కోట అనే అర్థం వచ్చేది ఒకే ఒకటి, అది మ్యాన్షన్. మ్యాన్షన్ అంటే వెరీ లార్జ్ ఎక్స్పెన్సివ్ బిల్డింగ్ అని అర్థం. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 72. I don't consider this as work because it gives me pleasure. Choose the antonym of the word pleasure. ప్లెజర్ అంటే ఆనందం అని అర్థం. ఆప్షన్స్ గమనించండి. మనకు కావాల్సింది యాంటోనిమ్. కంపానియన్స్ స్నేహితులు, సహచరులు. డ్యూరేబిలిటీ మన్నిక. జాయ్ ఆనందం. అనాయన్స్ బాధ. సంతోషానికి ఆపోజిట్ వర్డ్ బాధ. సో ప్లెజర్కు ఆపోజిట్ వర్డ్ అనాయన్స్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 73. He said, close the window please. Choose the reported speech of the sentence. ఇవ్వబడిన సెంటెన్స్కి రిపోర్టెడ్ స్పీచ్ లేదా ఇండైరెక్ట్ స్పీచ్ అడగడం జరిగింది. గమనించండి, మనకు ఇచ్చిన సెంటెన్స్లో ఇన్వర్టెడ్ కామా లోపల ఉన్నది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో రిక్వెస్టెడ్ అని వాడాలి. అంటే సందర్భాన్ని బట్టి. ఆర్డర్ అయితేనేమో ఆర్డర్డ్ వాడాలి. ఇక్కడ ప్లీజ్ ఉంది కదా, రిక్వెస్టెడ్ అని వాడాలి. మనకి ఇవ్వబడిన 4 ఆప్షన్స్లో మొదటి ఆప్షన్స్లో మాత్రమే రిక్వెస్టెడ్ అని వాడడం జరిగింది. అదే మన సమాధానం. హీ రిక్వెస్టెడ్ మీ టు క్లోజ్ ద విండో. ఇది సరి అయినది. రెండవ దాంట్లో ఆర్డర్ అని వాడడం జరిగింది. అది ఆర్డర్ కాదు, రిక్వెస్ట్. అందుకే రెండవది ఇన్కరెక్ట్. మూడవది టోల్డ్ అని వాడడం జరిగింది. డైరెక్ట్ స్పీచ్లో సెడ్ టు అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో టోల్డ్గా మార్చాలి. మరియు ఇఫ్ అని వాడడం జరిగింది. ఇచ్చిన సెంటెన్స్ ఎస్ఆర్ నో టైప్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే ఆర్ యు గోయింగ్ టు మార్కెట్ అని ఉంటే ఇఫ్ అనే కంజంక్షన్ వాడాలి. 4వ దాంట్లో కూడా సేమ్ అదే విధంగా వాడారు. అందుకే 2, 3, 4 ఇన్కరెక్ట్ సెంటెన్సెస్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 74. I am dash you at chess. Choose the expression that fits the blank. ఆప్షన్స్ గమనించండి. నాట్ యాజ్ గుడ్ యాజ్, నాట్ యాజ్ బెటర్ యాజ్, నాట్ ద బెస్ట్ ఆఫ్, మోర్ బెటర్ దాన్ యూ. ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కు సంబంధించిన ప్రశ్న. గమనించండి, కంపారిజన్ 2 వస్తువుల మధ్య లేదా 2 వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. ఓకే, ఇక్కడ ఐ యూకి మధ్య కంపారిజన్ కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ వాడకూడదు. 3వ ఆప్షన్ తప్పు. ఓకే, నెక్స్ట్ 4వ ఆప్షన్ చూడండి. మోర్ బెటర్. బెటర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, మళ్ళీ మోర్ వాడడం జరిగింది. అది రాంగ్ ఎక్స్ప్రెషన్. 3, 4 అవసరం లేదు. నాట్ యాజ్ గుడ్ యాజ్, నాట్ యాజ్ బెటర్ యాజ్ అని ఉంది కదా. 2వ ఆప్షన్లో నాట్ యాజ్ బెటర్ యాజ్ అనేది కూడా ఇన్కరెక్ట్. ఎందుకంటే యాజ్ మధ్యలో వాడవలసింది పాజిటివ్ డిగ్రీ. యాజ్ బిగ్ యాజ్ టాల్ యాజ్ అలా అనాలి, కానీ యాజ్ టాలర్ యాజ్ అలా అనకూడదు. ఇక్కడ బెటర్ ఉన్నది. సో ఇది కూడా ఇన్కరెక్ట్. సో మన సమాధానం 1వది. ఐ ఆమ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ యూ ఎట్ చెస్. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 75. The service here is slow. I dash to the manager if we are not served here. గమనించండి, ఇది ఇఫ్ క్లాజ్కు సంబంధించిన ప్రశ్న. ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉన్నప్పుడు మెయిన్ క్లాజ్లో సింపుల్ ఫ్యూచర్ ఉండాలి. ఇక్కడ మెయిన్ క్లాజ్ ఐ డాష్ టు ద మేనేజర్ అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది. ఇఫ్ వీఆర్ నాట్ సర్వ్డ్ సూన్ అనేది ఇఫ్ క్లాజ్ అవుతుంది. గమనించండి, మనం ఫ్యూచర్ టెన్స్ని సెర్చ్ చేయాలి. చూస్ ద వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. హ్యావ్ ఆల్రెడీ కంప్లైన్డ్ టు బి, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. 1వ ఆప్షన్తో మనకు సంబంధం లేదు. విల్ హ్యావ్ టు బి కంప్లైన్డ్ అని ఉంది కదా, ఇది సింపుల్ ఫ్యూచర్ కాదు, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇది మనకు అవసరం లేదు. వుడ్ కంప్లైన్ అనేది కూడా ఇక్కడ సరైనది కాదు. ఎందుకంటే ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ ఉంటే వుడ్ కంప్లైన్ అని వాడాలి, కానీ ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రజెంట్ ఉంది. సో 3వ ఆప్షన్ కూడా కాదు. 4వ ఆప్షన్ గమనించండి. ఐ ఆమ్ గోయింగ్ టు కంప్లైన్ అని ఉంది కదా, ఇది
సింపుల్ ఫ్యూచర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. విల్ షెల్తో పాటు యామ్ గోయింగ్ టుని కూడా ఫ్యూచర్ టెన్స్ను ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగిస్తారు. సో ఇక్కడ మన సమాధానం ఐ యామ్ గోయింగ్ టు కంప్లైంట్ టు ద మేనేజర్ ఇఫ్ వీఆర్ నాట్ సర్వ్డ్ సూన్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 76. ఇఫ్ యు ఆర్ రెడీ ఐ డాష్ హౌ ద ఎక్విప్మెంట్స్ ఆపరేట్స్. చూస్ ద వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇది కూడా ఇఫ్ క్లాజ్ పై క్వశ్చన్. ఇఫ్ క్లాజ్లో ప్రజెంట్ టెన్స్ ఉన్నది. ఇఫ్ యు ఆర్ రెడీ అనేది ప్రజెంట్ టెన్స్. మెయిన్ క్లాజ్లో ఫ్యూచర్ టెన్స్ రావాలి. షెల్, విల్, కెన్, మే లలో ఏదైనా రావచ్చు. ఆప్షన్స్ గమనిద్దాం. మైట్ బి ఎక్స్ప్లెయిన్డ్. మైట్ అనే పదం రాదు. ఇఫ్ క్లాజ్లో పాస్ట్ టెన్స్ ఉంటే మైట్ వస్తుంది, కానీ మనకి ఇచ్చిన దాంట్లో ప్రజెంట్ టెన్స్ ఉంది. సో 1వ ఆప్షన్తో పని లేదు. విల్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ విల్ పక్కన V1 ఉంది. ఇది సరైన ఫ్యూచర్ టెన్స్. ఇదే మన ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. 3వది చూద్దాం. యామ్ ఎక్స్ప్లెయినింగ్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఇది వాడకూడదు. కెన్ బి ఎక్స్ప్లెయిన్. కెన్ కూడా వాడవచ్చు, కానీ కెన్ బి ఎక్స్ప్లెయిన్ అనేది ఇన్కరెక్ట్ ఎక్స్ప్రెషన్. కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ అని ఉండాలి. ఒకవేళ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ అని ఉన్నా కూడా ఇక్కడ అర్థం సెట్ కాదు. సో మన సమాధానం విల్ ఎక్స్ప్లెయిన్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 77. ద లెక్చర్ వాస్ సో బోరింగ్ దట్ పీపుల్ హ్యాడ్ టు వాక్ అవుట్. చూస్ ద మీనింగ్ ఆఫ్ వాక్అవుట్. వాక్అవుట్ అంటే అర్థం అకస్మాత్తుగా బయటికి వెళ్ళిపోవడం, ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోవడాన్ని వాక్అవుట్ అంటారు. ఆప్షన్స్ గమనించండి. డిపార్టెడ్ సడన్లీ, ఒక్కసారిగా బయలుదేరడం, ఒక్కసారిగా వదిలి వెళ్ళడం, ఇది సమాన అర్థాన్ని ఇస్తుంది. మనకు అడిగింది కూడా మీనింగ్. థాట్ ఓవర్ అంటే ఒకదాని గురించి దీర్ఘంగా లేకపోతే చాలా జాగ్రత్తగా ఆలోచించడాన్ని థాట్ ఓవర్ అంటారు. టర్న్డ్ ఆఫ్, ఒక డివైజ్ని స్విచ్ ఆఫ్ చేయడాన్ని టర్న్డ్ ఆఫ్ అంటాం. ఈల్డెడ్ టు అంటే సరెండర్ అనే అర్థం. మనకిచ్చిన 4 ఆప్షన్లో వాకౌట్కు సరైన మీనింగ్ డిపార్టెడ్ సడన్లీ. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 78. కమల్ హోప్డ్ దట్ హీ వుడ్ విన్ ద ప్రైజ్. ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్. ఆప్షన్ చూడండి. ఏ సింపుల్ సెంటెన్స్, ఏ కాంపౌండ్ సెంటెన్స్, ఏ కాంప్లెక్స్ సెంటెన్స్, ఏ సింపుల్ కాంప్లెక్స్ సెంటెన్స్. 4వ ఆప్షన్ మనకు అనవసరం. ఏ సింపుల్ కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది ఉండదు. ఓకే, చూడండి. మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మనకు మెయిన్ క్లాజ్ అంటే ఏంది, సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటో తెలియాలి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉన్న పార్ట్ను క్లాజ్ అంటాం. ఇక్కడ 2 క్లాజులు ఉన్నాయి. కమల్ హోప్డ్ అనేది ఒక క్లాజు, హీ వుడ్ అనేది ఇంకొక క్లాజు. ఓకే, 2 క్లాజులు ఉన్నాయి. వాటి మధ్య ఉన్న కంజంక్షన్ ఇప్పుడు కీలకం. గమనించండి. దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. దట్, బికాస్, యాజ్, సిన్స్, ఇఫ్, అన్లెస్, హూ, వాట్ ఇవన్నీ కూడా సబార్డినేట్ కంజంక్షన్స్. సబార్డినేట్ కంజంక్షన్స్ ఉన్నప్పుడు దాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. దట్ హీ వుడ్ విన్ ద ప్రైజ్ అనేది సబార్డినేట్ క్లాజ్. కమల్ హోప్డ్ అనేది మెయిన్ క్లాజ్. ఒక మెయిన్ క్లాజ్, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటే దానిని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. ఓకేనా. ఫ్యాన్ బాయ్స్, ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో ఇవి కోఆర్డినేట్ కంజంక్షన్స్. కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఉంటే అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా. ఒకటే క్లాజ్ ఉంటే అది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. మనకిచ్చిన దాంట్లో ఒకటి మెయిన్ క్లాజ్, ఒకటి సబార్డినేట్ క్లాజ్ ఉంది కాబట్టి మనకిచ్చింది కాంప్లెక్స్ సెంటెన్స్. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 79. షీ ఈవెన్చువల్లీ ఫౌండ్ హర్ పాస్పోర్ట్ డాష్ ద క్లాత్స్ ఇన్ హర్ డ్రాయర్. చూస్ ద వర్డ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. పోయిందనుకున్న ఆమె పాస్పోర్టు డెస్క్లోని బట్టల మధ్య దొరికింది అనేది సెంటెన్స్. మనం ఇక్కడ సరైన ప్రిపోజిషన్ ఉపయోగించాలి. గమనించండి. ఎట్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం లేదా పాయింట్ ఆఫ్ ప్లేస్ను సూచిస్తుంది. ఇది కాదు మన సమాధానం. అమాంగ్ అంటే సరౌండెడ్ బై సమ్ థింగ్స్ లేదా సరౌండెడ్ బై సమ్ పీపుల్. కొంతమంది మధ్యలో లేదా కొన్ని వస్తువుల మధ్యలో ఏదైనా ఉంటే అమాంగ్ అనే పదం ఉపయోగించాలి. ఇది మన సమాధానం అవుతుంది. అంటిల్ అంటే అప్పటి వరకు, ఇది కాదు. డ్యూరింగ్ ఆ సమయంలో, ఇది కూడా కాదు. మన సమాధానం అమాంగ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2.
Question number 80. He enjoyed the peace and quiet as he walked dash the forest. Choose the word that fits the blank. చూడండి, త్రూ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే మూమెంట్ అనేది వన్ సైడ్ టు అనదర్ సైడ్ ఉండాలి, మరియు ఓపెనింగ్ ఛానల్ ఆర్ ఏరియా అయి ఉండాలి మనం వెళ్ళే చోటు. ఓకే, ఇది సరైన సమాధానం మన క్వశ్చన్కు. త్రూ ద ఫారెస్ట్. డ్యూరింగ్ అనేది ఆ సమయంలో పీరియడ్ ఆఫ్ టైంను సూచిస్తుంది. ఇది మన యొక్క మూమెంట్ని తెలియజేయదు. అమాంగ్ అనేది ఎక్కువ వస్తువుల మధ్య ఏదైనా ఉన్నప్పుడు అమాంగ్ అనాలి. రెండు వస్తువుల మధ్య ఏదైనా ఉంటే బిట్వీన్ అనాలి. ఇక్కడ ఉండడం కాదు, మనిషి కదులుతున్నాడు, వెళ్తున్నాడు, కాబట్టి అమాంగ్ బిట్వీన్ అనేది సరైనది కాదు. కాకపోతే ఒక ఎగ్జాంప్షన్ ఉన్నది. ఏ మ్యాన్ వాక్డ్ అమాంగ్ ద ట్రీస్ అనవచ్చు, కానీ త్రూ ద ఫారెస్ట్ అనాలి. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 81. యూ హ్యావ్ టు స్టడీ హార్డ్ డాష్ ఇంప్రూవ్ యువర్ కెరీర్. Choose the linking expression that fits the blank. Furthermore, moreover, what's more, so as to. గమనించండి, మనకు 4 ఆప్షన్స్లో మొదటి 3 ఉన్నాయి కదా, ఫర్దర్మోర్, మోరోవర్, వాట్స్ మోర్ అని. ఇవి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మాత్రమే ఉపయోగిస్తాము, పర్పస్ని తెలియజేయడానికి కాదు. కానీ మనకిచ్చిన సెంటెన్స్ యూ హ్యావ్ టు స్టడీ హార్డ్ సో యాజ్ టు ఇంప్రూవ్ యువర్ కెరీర్ అనేది ఇక్కడ పర్పస్. నువ్వు కష్టపడి చదవడం వల్ల మంచి కెరీర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది. సో మనం ఉపయోగించాల్సింది సో యాజ్ టు, ఇది పర్పస్ని తెలియజేస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 82. ద సౌండ్ డాష్ ద పిక్చర్ క్వాలిటీ ఈజ్ అమేజింగ్. చూస్ ద లింకర్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. అట్లీస్ట్ అంటే కనీసం అని అర్థం. యాజ్ వెల్ యాజ్ దానితో పాటు, ఇన్ అడిషన్ టు, అండ్ ఆల్సో అనే మీనింగ్ ఇస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్ మరో విధంగా చెప్పాలంటే అనే అర్థం వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఉదాహరణకు, ఎగ్జాంపుల్ అనే అర్థం వస్తుంది. గమనించండి, ద సౌండ్ అండ్ ద పిక్చర్ క్వాలిటీ అనాలి కదా, ఇక్కడ అండ్ అని అర్థం వచ్చేది యాజ్ వెల్ యాజ్. ఓకే, సౌండ్తో పాటు పిక్చర్ క్వాలిటీ కూడా అద్భుతంగా ఉన్నది అని చెప్పవచ్చు. సో మన సమాధానం యాజ్ వెల్ యాజ్. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 83. మై గ్రాండ్ మదర్ లైక్స్ ఎవ్రీబడి గ్రాండ్ మదర్ వాస్ అన్ ఓల్డ్ ఉమెన్. చూస్ ద ఆప్షన్ దట్ కెన్ ఇంప్రూవ్ ద అండర్లైన్డ్ పార్ట్. అండర్లైన్డ్ పార్ట్ అనేది గ్రామటికల్గా ఇన్కరెక్ట్గా ఉన్నది, దాన్ని మనం సరిచేయాలి. చూడండి ఆప్షన్స్. లైక్స్ ఎవ్రీబడీస్ గ్రాండ్ మదర్, ఇక్కడ లైక్స్ అని వాడకూడదు, లైక్ అని ఉండాలి. లైక్ ఎవ్రీబడి గ్రాండ్ మదర్స్, ఇక్కడ ఎవ్రీబడీస్ అని ఉండాలి. అపాస్ట్రఫీ తీసుకెళ్ళి గ్రాండ్ మదర్కి పెట్టారు, సరైనది కాదు. లైక్స్, మళ్ళీ లైక్స్ వాడారు, ఇది కూడా సరైనది కాదు. లైక్ ఎవ్రీబడీస్ గ్రాండ్ మదర్, ఇది సరి అయినది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 84. By the time he had won his commission, the senior officer had to start seeking employment elsewhere. కమిషన్ గెలుచుకునే సమయానికి సీనియర్ ఆఫీసర్ వేరే చోట ఎంప్లాయ్మెంట్ వెతుక్కోవాల్సి వచ్చింది, ఇది అర్థం. చూస్ ద ఆప్షన్ దట్ కెన్ ఇంప్రూవ్ ద అండర్లైన్డ్ పార్ట్. ఇవ్వబడిన సెంటెన్స్లో అండర్లైన్ చేసిన పార్ట్ గ్రామటికల్గా ఇన్కరెక్ట్గా ఉన్నది, మనం సరైన ఆప్షన్ ఎంచుకోవాలి. హ్యాడ్ బీన్ టు స్టార్ట్ టు సీక్, ఇది గ్రామటికల్గా ఇన్కరెక్ట్గా ఉన్నది, ఇది అవసరం లేదు. హ్యాడ్ స్టార్టెడ్ సీకింగ్, ఇది సరిగ్గా ఉన్నది. హ్యాడ్ స్టార్టెడ్ సీకింగ్ అనేది మన సమాధానం. వర్ స్టార్టెడ్ టు సీక్, మరియు 4వది కూడా గమనించండి, వర్ టు హ్యావ్ స్టార్టెడ్ టు సీక్, ఇవి కూడా గ్రామటికల్గా ఇన్కరెక్ట్గా ఉన్నవి. సరైన సమాధానం హ్యాడ్ స్టార్టెడ్ సీకింగ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 85. చూస్ ద వర్డ్ దట్ ఇండికేట్స్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీని సూచించే వర్డ్ను ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్ చూడండి. గ్రేట్లీ, గ్రేట్లీ, ఎక్స్ట్రీమ్లీ, క్వైట్, ఇటువంటి వాటిని అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అంటారు, ఇది ఫ్రీక్వెన్సీని సూచించవు. హియర్, హియర్, దేర్, అవుట్ సైడ్, ఇన్సైడ్, ఇవి అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. ఓకే, ఇది కూడా కాదు. క్లియర్లీ, లౌడ్లీ, ఇవి అడ్వర్బ్స్ ఆఫ్ మ్యానర్. ఓకే,
వీక్లీ, మంత్లీ, ట్వైస్, వన్స్, నెవర్, ఆల్వేస్ ఇటువంటి వాటిని అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారు. వీక్లీ అనేది మన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 86. చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాజ్ ఏ కోరిలేటివ్ కంజంక్షన్. కోరిలేటివ్ కంజంక్షన్ ఉన్న సెంటెన్స్ను ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ గమనించండి. ఇఫ్ యు ఆర్ లేట్ యూ విల్ బి పనిష్డ్. ఇందులో కంజంక్షన్ ఇఫ్ అనేది ఉన్నది, కానీ ఇది సబార్డినేట్ కంజంక్షన్, ఇది కోరిలేటివ్ కంజంక్షన్ కాదు. ఐదర్ రవి ఆర్ రానా విల్ కండక్ట్ ద గేమ్. ఇది కోరిలేటివ్ కంజంక్షన్ ఉన్న సెంటెన్స్. ఐదర్ ఆర్, నైదర్ నార్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇటువంటి వాటిని కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు. ఐదర్ ఆర్ అనేది ఇందులో ఉన్నది కాబట్టి ఇది సరైన సమాధానం. డోంట్ మూవ్ ఫ్రమ్ హియర్ ఇది ఇంపరేటివ్ సెంటెన్స్, ఇందులో కంజంక్షన్ లేదు. ఐ డోంట్ నో హూ యు ఆర్ ఇందులో కంజంక్షన్ ఉంది హూ అనేది, కానీ అది సబార్డినేట్ కంజంక్షన్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 87. షల్ వి స్టార్ట్ ప్లేయింగ్ ద మ్యూజిక్? దిస్ సెంటెన్స్ ఇండికేట్స్. గమనించండి. షెల్ వి, వై డోంట్ వి, లెట్స్ వి వీటితో మొదలయ్యే సెంటెన్సెస్ సజెషన్ను సూచిస్తాయి. ఎబిలిటీ, స్లైట్, పాసిబిలిటీ, సజెషన్, నెసెసరీ అని ఉన్నాయి కదా మన ఆప్షన్స్. సజెషన్ అనేది మన సమాధానం. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 88. ద ఫేమస్ సింగర్ అండ్ కంపోజర్ డాష్ అరైవ్డ్. చూస్ ద వర్డ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్స్ గమనించండి. హ్యాజ్, హ్యావ్, ఆర్, వర్. ఇక్కడ బ్లాంక్ తర్వాత అరైవ్డ్ అని ఉంది కదా, అది పాస్ట్ పార్టిసిపల్. పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాజ్, హ్యావ్ల తర్వాత అరైవ్డ్ అనేది వస్తుంది. సో మనం ఇక్కడ హ్యాజ్ అయినా ఉపయోగించాలి, హ్యావ్ అయినా ఉపయోగించాలి, ఆర్ వర్ ఉపయోగించకూడదు. ఆర్ వర్ల తర్వాత కూడా పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది, అది ప్యాసివ్ వాయిస్లో, ఇక్కడ అవసరం లేదు. ఇప్పుడు క్వశ్చన్ గమనించండి. ద ఫేమస్ సింగర్ అండ్ కంపోజర్ అని ఉంది కదా, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది చాలా ముఖ్యమైన నియమం. 2 సింగులర్ నౌన్స్ హ్యాండ్తో కలపబడినప్పుడు రెండిటి ముందు ద అనే ఆర్టికల్ ఉపయోగిస్తే అవి వేరు వ్యక్తుల్ని సూచిస్తాయి. ఒకదాని ముందు మాత్రమే ఆర్టికల్ ఉపయోగిస్తే అది ఒకే వ్యక్తిని సూచిస్తుంది. ఇది ముఖ్యమైన నియమం. ద ఫేమస్ సింగర్ అండ్ కంపోజర్, ఇందులో ద అనే ఆర్టికల్ సింగర్ ముందు మాత్రమే వాడడం జరిగింది కాబట్టి ఇక్కడ సింగర్, కంపోజర్ ఒక వ్యక్తి అనే అర్థం. సో మనం ఉపయోగించాల్సిన వర్బ్ హ్యాజ్ మన సమాధానం. ఒకవేళ ద ఫేమస్ సింగర్ అండ్ ద కంపోజర్ అని ఉన్నదనుకోండి, అప్పుడు హ్యావ్ ఉపయోగించాలి. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 89. ఇది రీడింగ్ కాంప్రహెన్షన్కు సంబంధించిన ప్రశ్న. క్వశ్చన్ గమనించండి. దిస్ ప్యాసేజ్ డిస్క్రైబ్స్ ద యూసెస్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ద యూజెస్ ఆఫ్ షుగర్, ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ పోర్స్, సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ కార్బన్ డైఆక్సైడ్. ఈ ప్యాసేజ్ దేని గురించి డిస్క్రైబ్ చేస్తుంది అనేది ప్రశ్న. ఇప్పుడు ఆప్షన్స్ని పారాగ్రాఫ్లో సెర్చ్ చేద్దాం. పారాగ్రాఫ్ మొత్తం కార్బన్ డైఆక్సైడ్ గురించి చర్చించడం జరిగింది. సో మనకు ఆప్షన్స్లో కూడా సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ కార్బన్ డైఆక్సైడ్ అని ఇవ్వడం జరిగింది. ఇదే మన సమాధానం. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 90. ఫుడ్ ఫర్ ఆల్ ఆర్గానిజమ్స్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్, క్లోరోప్లాస్ట్, స్టార్చ్, పోర్స్. ఇక్కడ పారాగ్రాఫ్లో గమనించండి. క్లోరోప్లాస్ట్ టు ఈల్డ్ షుగర్ విచ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ స్టార్చ్. దిస్ సర్వ్స్ యాజ్ ఫుడ్ ఫర్ ఆల్ ఆర్గానిజమ్స్ అని ఉంది కదా, ఇక్కడ దిస్ అంటే అర్థం స్టార్చ్. మన ఆప్షన్స్లో కూడా స్టార్చ్ ఇవ్వబడింది. ఇదే మన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఇప్పటి వరకు మనం టెట్ పేపర్ 2కి సంబంధించి ఇంగ్లీష్ విభాగంలోని 30 క్వశ్చన్స్ను డిస్కస్ చేశాం కదా. మరిన్ని గ్రామర్ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.